అదండి పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి గారు అర్థమైందా? మళ్ళీ నేను ఒకసారి ఆ వెర్బాటం చదివి వినిపించాలా? ఎందుకు విని విని ఇదే ఉంటారు అంటే కొన్ని పదాలు ఆ సెల్ ఫోన్తో రికార్డ్ చేసింది కదా అది. రైట్. ఎనీవే పొన్నవోలు గారు ఫ్యాక్షనిస్ట్ అక్కడ ఆయన చెప్పాడండి, ఐ కేమ్ ఫ్రమ్ దిస్ క్లియర్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఆయన ఒప్పుకున్నాడు, ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని. ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు అన్నాడు. మంచోడు గొప్పోడు. ఫ్యాక్షనిజము ప్రాక్షనిజం అనేది డిఫరెంట్ వర్డ్స్ అనేది కూడా నాకు తెలిసి ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలియదు. నెంబర్ 1 ఫ్యాక్షనిజము 4.7 that called is 0.7 is called as ఫ్యాక్షనిజం. ఫ్యాక్షన్ ఇది ఫ్యాక్షనిజం అంటే ముఠా తగాదా వర్గ పోరాటం. గతంలో రాజులు వర్గ పోరాటం చేసుకొని మా రాజరికం అని కొట్లాడుకున్నట్టు ఇక్కడ వర్గ పోరాటాల్లో కొట్లాట ఫ్యాక్షనిజం దానికి అర్థం. ఫ్యాక్షనిజము మంచిది అనేది ఏదానికి నిజంగా వాళ్ళ యొక్క పర్సనల్ సమస్య కాకుండా ఆ ఊరి యొక్క మంచి కోసం పోరాడితే అది మంచి పోరాటం. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవి కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ భూతగాథ కోసం పెట్టే ఫ్యాక్షనిజం భయంకరమైన దరిద్రం. కానీ ఇక్కడ అతను లండన్ జగన్ రెడ్డి పోయినది చూసి ఇతను పోయినాడు. వాడు అతన్ని తరఫున ఒకళ్ళ పుచ్చుకున్నట్టు, ఇక్కడ కోర్టులో ఒకళ్ళ పుచ్చుకున్నట్టు, రాజకీయాల్లో కూడా ఒకళ్ళ పుచ్చుకొని మాట్లాడతాడు. అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ శాలరీ తీసుకొని రాజకీయం మాట్లాడడానికి అర్హుడే కాదు. నెంబర్ 1 అతను ఫ్యాక్షనిజం మంచిది అనేది అతనికి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? ఫ్యాక్షనిజం నిజమైన మంచితనం కోసం ఒక ఊర్లో వాటర్ ఇష్యూ వస్తుంది. ఆ వాటర్ ఇష్యూ ఊరికి వచ్చినప్పుడు దానికోసం వర్గ పోరాటం చేస్తే మంచిది. కానీ వాని సొంతం కోసం పోరాడితే దరిద్ర పోరాటం. అది ఫ్యాక్షనిజంలో 2 రకాల ఫ్యాక్షనిజం. నేను ఎమ్మెల్యేగా 2004లో రాజశేఖర్ గారు చేయమైన తర్వాత నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాషన్ అని స్టేట్మెంట్ తయారు చేసి జరిగితే ఈ ముఠా తగాదాలు ఉండవు, నీటి సమస్య ఉండకూడదు, భూతగాదాలు ఉండకూడదు, ప్లస్ ఇంటి ముందర చిన్న సమస్యలు ఉండకూడదు. ఏది ఎప్పుడైతే ఉండదో డెవలప్మెంట్ అవుతుందో ఫ్యాక్షనిజం ఉండదని నేను ఆలోచించి చేసిన. కానీ జగన్ రెడ్డి నిన్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఫ్యాక్షనిజాన్ని బయటకు తీసి ఏ వర్గాలకు ఎలక్షన్లు జరపకుండా చివరికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన మంత్రులను కూడా గతంలో పనిచేసిన వాళ్ళని కూడా లోపల పెట్టించిన వాడు. నన్ను కూడా అదే పనిగా నా మీద కోడికత్తి కేసు కానీ వివేకానందుడి కేసు ఊటకం పెట్టి నాటకం ఆడాలని చూసినాడు. అది కుదరలే. నేను కూడా సిబిఐకి పోవడము, ఎన్ఐఏ తేల్చడము, అతని ఫ్యాక్షనిజం సిద్ధాంతానికి నేను కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి బీజేపీ పార్టీలో చేరడం వలన శ్రీరామరక్షగా మారి నేను ఆ దరిద్ర ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చిన. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఓనమాలు రావు, ముందు లాలో సరితారావు పాయింట్. మీరు ఓనమాలు రావని మీరు అంటున్నారు. ఆయన స్వయంగా తానే ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని చెప్తున్నాడు. మరి ఆయన ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యాక్షన్ లో ఉందో నాకు తెలియదు. యాక్షన్ ఫ్యామిలీ కాదు ఆయనది, ఆయన అంతా యాక్షన్ ఫ్యామిలీ. ఆయనకు లా నాలెడ్జ్ కూడా లేదు. ఆయన ఏదేదో అనుకున్నాడు. ఆయన కొప్పముచ్చినది జగన్ రెడ్డి ముందుగానే దరిద్రునికి ఈ దరిద్రుడు తోడై దరిద్రం ఎక్కువై ఈ రాష్ట్రానికి దరిద్రం పోయేదాని కోసమే ఎన్డీఏ ఏర్పడింది. ఎన్డీఏ ఏర్పడి ఇప్పుడు పోతుంది. అది భోగాలం దాపరించింది. ఎలక్షన్లు రేపు ఎల్లుండి నాడు ఎగ్జిట్ పోల్లో వస్తుంది, 4వ తేదీ నాడు నిజమైన కౌంటింగ్ వస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండకూడదు. జగన్ రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి అటువంటి వాళ్ళు కానీ. ఆ సజ్జల రామకృష్ణ ఏం మాట్లాడతాడో కౌంటింగ్ ఏజెంట్లు, అది కూడా మీరు ఈ పాయింట్లో భాగమే. అతను మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాంలేండి. రైట్. రఘురామరాజు